వెల్కమ్ బ్యాక్. ఏది ఏమైనా భారతదేశం అంతటి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలోని డొల్లతనం ఈ సందర్భంగా బయటపడింది. అవినీతికి పాల్పడే వారిది ఎంత తప్పో అవినీతి జరుగుతోందని తెలిసి మిన్నకుండటం అంతకు మించిన తప్పు. ఈ విషయంపై ప్రతి పౌరుడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పసితనంలో ప్రతి ఒక్కరూ ఆవు పాలనురగంత స్వచ్ఛంగా ఉంటారు. కాకపోతే రాను రాను సమాజంలోని అవకాశవాద ఆలోచనలతో వారు కలుషితమవుతున్నారు. వారి ఆలోచనలను కలుషితం కాకుండా చూసుకోగలిగితే చాలు ఈ వ్యవస్థను చక్కదిద్దడంలో సగం విజయం సాధించినట్లే. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేస్తారా? నోట్ల కట్టలతో ఎంపీల ఓట్లు కొంటారా? అమెరికా ప్రయోజనాల కోసం మన అనుభద్రతపై రాజీ పడతారా అంటూ విక్కీలీక్స్ వెల్లడించిన నిజాలతో బీజేపీ కాంగ్రెస్ కు 4 రోజులు బండకేసి బాధింది. అదే బీజేపీ ఇప్పుడు విక్కీలీక్స్ కన్నంలో ఇరుక్కున్న ఎలకల గిలగిలలాడుతూ పొట్టు మిట్టాడుతూ ఉంది. అమెరికాకు విధేయతలో తాము కాంగ్రెస్ కు ఏమాత్రం తీసిపోమని బీజేపీ అమెరికాకు విన్నవించిన వైనాన్ని విక్కీలీక్స్ బట్టబయలు చేసింది. American officials who were at that point of time interested in seeing that the nuclear deal is struck with this very government. ప్రభుత్వం అమెరికాకు బానిసలా ప్రవర్తిస్తుందంటూ 2006లో బీజేపీ కార్యవర్గం ఘాటుగా ఓ తీర్మానాన్ని చేసింది. ఆ మరుసటి రోజే బీజేపీ నేతలు అమెరికా రాయబార కార్యాలయంలోని కీలక అధికారి రాబర్ట్ బ్లేక్ను కలుసుకుని అమెరికాకు వ్యతిరేకంగా చేసింది ఉత్తుత్తి తీర్మానమేనని పట్టించుకోవద్దని విన్నవించింది. విదేశాంగ విధానంపై బీజేపీ చేసిన తీర్మానాన్ని ప్రత్యేకంగా అమెరికా గుర్తించిన భాగాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని 2006 డిసెంబర్ 8న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శేషాద్రి చారి కోరారు. బీజేపీ ప్రతినిధి ప్రకాష్ జావేద్కర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు నోటుకు ఓటు కుంభకోణంపై అంతరార్థంతం చేసిన బీజేపీ అణు ఒప్పందానికి కట్టుబడి ఉంది అని వికీలీక్స్ వెల్లడించింది. బీజేపీ అగ్రనేత అద్వానీ అంతటి వాడు 2009 పార్లమెంటు ఎన్నికల ముందు అమెరికా రాయబార కార్యాలయం ఉన్నతాధికారి పీటర్ బల్లేను కలుసుకొని తమ పార్టీ అధికారంలోకి వచ్చినా అమెరికా సంబంధాలలో ఎటువంటి మార్పు ఉండబోదని హామీ ఇచ్చినట్లు వికీలీక్స్ వెల్లడి చేసింది. పార్లమెంటులో తమ పార్టీ అణుబిల్లుపై చూపిన వ్యతిరేకత ప్రాధాన్యాన్ని అద్వానీ తగ్గించి చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ అమెరికా అణు ఒప్పందాన్ని తిరగదోడే ఉద్దేశమేమీ లేదని హామీ ఇచ్చారు అని బర్లీ 2009 మే 13న అమెరికాకు నివేదిక పంపాడు. దాంతో అమెరికా విషయంలో బీజేపీ బహిరంగంగా చెప్పేదానికి దాని అసలు ఉద్దేశాలకు ఎలాంటి సంబంధాలు ఉండవని అమెరికా దౌత్యవేత్తలు తేల్చి చెప్పారు.
అసలు చెప్పేదొకటి చేసేది మరొకటి అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఇటువంటి రెండు నాల్కల ధోరణితో ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారని వారి ధీమా. పార్టీల మధ్య నలిగిపోయేది, బకరాల్లా మిగిలిపోయేది ప్రజలే. ఎన్నికల సమయంలో సెంటిమెంట్ను రెచ్చగొట్టడం, ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం, చివరికి రాజకీయ నాయకులు వారిలో వారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం, ప్రజలను మోసం చేయడం. ఇదేనా మన రాజకీయ నాయకుల రాజనీతి? మార్చి 22న పార్లమెంటులో వికీలీక్స్ వ్యవహారంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే వికీలీక్స్ వ్యవహారంలో ప్రధాని మన్మోహన్ ఇచ్చిన ప్రకటనపై బీజేపీ నేత సుష్మా స్వరాజ్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. దీనిపై చర్చకు బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అధికార పార్టీ సభ్యులు సభను అడ్డుకోవడం సరికాదని బీజేపీ నేత ఎల్కే అద్వానీ అన్నారు. हिंदुस्तान के इतिहास में एक ही अधिवेशन पूरी तरह से हम उस पर चर्चा नहीं कर सके। उसका एक कारण ये था कि पहले ही दिन सुषमा जी को नहीं बोलने दिया गया और विपक्ष के नेता को इस प्रकार से बोलने से रोकना, और पूरे के पूरे विपक्षी सरकारी दल के लोग खड़े हुए थे। लेकिन अगर विपक्ष के नेता को बोलने नहीं दिया जाएगा तो स्वाभाविक रूप से प्रतिक्रिया होगी। इसीलिए आपसे निवेदन है कि इस मामले में आप संरक्षण दें। विपक्ष के नेता जब भी बोलना चाहे, जैसे प्रधानमंत्री बोलना चाहे, कोई सदन के नेता बोलना चाहे, तो आपका संरक्षण देना कर्तव्य है। उसी प्रकार से కాకపోతే పార్లమెంటులో వికీలీక్స్ విషయంపై దుమారం రేగుతుందని ముందే ఊహించారు. ఓటుకు నోటు కుంభకోణంపై మన్మోహన్ పార్లమెంటును పక్కదో పట్టించారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా లోక్సభలో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. భారత్ అమెరికా అణు ఒప్పందం విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబించిన తీరుపై కూడా గట్టిగా ప్రశ్నించాలని కాంగ్రెస్ మరోవైపు ఆలోచిస్తుంది. ఇదే నిజం కార్యక్రమంలో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.